ఈరోజు విస్తరించడం కోసం మాట్లాడుకుందాం. గాక అంటే మళ్ళీ అది వేరు. ముందు విస్తరణ కోసం నేర్చుకుందాం. విస్తరించడం గాక అంటే కలిపే ఉంది కదా, మరి రెండో ఒకసారి అంటే లేదు. మొదటగా విస్తరించడం అంటే ఏంటి తెలుసుకుందాం. ఈ గాక అనే అక్షరాలు రెండే, కానీ ఈ రెండు యొక్క వాల్యూస్ మనకు తెలియాలి. అది మనకు ప్రత్యేకంగా సోమవారం నుంచి దాన్ని ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా చదువుపడి రండి. మీరు అలాగే వస్తున్నారని విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు విస్తరించడం. అసలు విస్తరించడం అనేది మనకు అర్థం కావాలి. ఏం విస్తరించాలి? అన్యాయమా? అక్రమమా? అవి విస్తరిస్తే ప్రేమ తగ్గిపోతట. మరి మనలో ఏం విస్తరించాలి అంటే ప్రేమ విస్తరించాలి. ప్రేమ అంటే ఎవరో మనం నేర్చుకున్నాం. ప్రేమ గుణలక్షణం కాదు, ప్రేమ అది యొక్క గుణము కాదు. ప్రేమ అనగా దైవము, ప్రేమే దేవుడు. ఏది నీలో ఉన్నా లేకపోయినా మొదటిగా ప్రేమ అనేది ఉంటే నీలో వాక్యం ఉన్నదని ఐడెంటిఫై అవుతుంది. ఈరోజు విస్తరించడం అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. విస్తరించడం అనేది ఎవరిలో ఉన్న స్వభావం, ఎవరు పలికిన మాట, ఎవరిని విస్తరించాలని కోరుకుంటున్నారు, ఈ భూమి మీద ఉన్న మనము ఏం విస్తరణ చేయాలి, ఏ రీతిగా విస్తరించాలి అనే అంశాలు ఈరోజు మనం పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు పరమందు ఉంటే కుమారుడైన క్రీస్తు వాక్యముగా ఆయన శరీరాన్ని ధరించి మన మధ్య 33.5 సంవత్సరాలు మన పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఎలా జయించాలో, ఈ లోకములో శ్రమలను, కష్టాలను, నష్టాలను, ఆకలిని, దప్పికని, ఏమండి వీటన్నిటినీ, సమాజాన్ని ఎలా ఎదిరించాలో, ఎలా జయించాలో, అన్ని పరిస్థితులను ఆయన అనుభవించి ఆయన పరిపూర్ణంగా చేసి ముగించి, నా సహోదరులారా మీరు ఈ రీతిగా జీవించి నా ద్వారా నా తండ్రి వద్దకు రండి అని పిలుపునిచ్చి, ఆయన అధికారాన్ని ఇచ్చి, ఆయన శరీరాన్ని ఇచ్చి, ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన జీవాన్ని ఇచ్చి, ఆయన పునరుద్ధాన అభిషేకమునిచ్చి, ఇన్ని ఇచ్చి ఆయన అంటున్నారు, మిమ్మును అనాథులుగా విడిచిపెట్టను. ఇది ఇన్నిచ్చి కూడా ఎంత ప్రేమ అండి! ఇన్ని మనకు అందించి, ఇవన్నీ మనకు అప్పగించి, మరలా ఆయన అంటున్న మాట, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, ఇదిగో మీ యొద్ద కాపురం ఉండుటకు, మీలో నివసించుటకు, మీతో ఉండుటకు, నా తండ్రి చేత జగత్ పునాది వేయబడక మునిపే వాగ్దానము చేయబడిన ఒక ఆదరణకర్త, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనను మీ కొరకు పంపిస్తాను. ఆయనను మీరు పొందుకున్నప్పుడు శక్తి నొందెదరు. మీరు శక్తి నొంది ఆయన మాట మీరు వినండి. ఆయనేం చెప్తాడట? ఆయన సొంత మాటలు ఏమి చెప్పడట. ఏదైతే వాక్యమైన దేవునిలో ఉన్న విషయాలను తీసుకుని ఆయన చెప్పిన మాటలనే మనకు తెలియపరుస్తూ మనలను దేవుని సింహాసనం వరకు, మనలో ఆయనను ముద్రించుకుని, అవి చెడ్డమైనను అవి మంచివైనను క్రీస్తు న్యాయపీఠము ఎత్తబడేంత వరకు ఆయన మనలను భరిస్తాడు. అందుకు ఆయన ఆదరణకర్త అయ్యాడు. నీలో ఉన్న పాపమును ఒప్పింపజేసి లోకం నుంచి తప్పించి నిన్ను దేవుని వైపు నడిపించడానికి ఆయన సిద్ధహస్తుడు. నీవు వాక్యానికి లోబడి
ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడితే నీ అన్నైన యేసుక్రీస్తు ప్రభు లేదా వాక్యమైన దేవుడు నీ పాదములకు ఎవరైతే తీసుకుంటారో వారి పాదములకు ఆయన దీపముగా మారిపోతాడట, త్రోవకు వెలుగుగా మారిపోతాడట. ఏమండి, అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను ఎంతగా అర్థం చేసుకుంటే మన యొక్క జీవిత విధానం మారిపోతుంది అంతే. ఏంటి రూపాంతరం చెందటం అంటే? రూపాంతరం చెందటం అంటే ఏంటి? ప్రభు వలె, నీ సహోదరుడు వలె సమస్వారూప్యము ఆయన యొక్క సమానముగా ఆ స్వారూప్యంలోకి రమ్మనటానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ సమయానికి లోకములో ప్రపంచం అంతా అనుకోవద్దు, భారతదేశంలో 150 కోట్ల మంది జనాల్లో ఇక్కడికి 30 మంది చేరినట్టున్నారు. ఈ 30 మంది శ్రేష్ఠులు, వీరు దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు. దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో, దేవుని పనిలో మీరు వర్ధిల్లాలని, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించాలని, దేవుడు మీ ద్వారా ఈ కార్యమును చేసి ముగించాలని ఆయన అనాది సంకల్పాన్ని మీ అందరి మీద పెట్టాలన్న ఉద్దేశంతో మిమ్మును పిల్లలుగాను నన్ను ఆయనకు బానిసగాను ఏర్పరచుకుని మిమ్మును నాకు అప్పగించారు. ఇక్కడ మీరు శ్రేష్ఠులు, ఇక్కడ మీరు ఉన్నతులు, ఎందుకంటే మీరు దైవములు. ఇదిగో మీరు సర్వోన్నత కుమారులు, మీరే దైవములు అని నేనే సెలవిచ్చి ఉన్నానని ప్రభు ఇంట్రడక్షన్ చేస్తా ఉన్నాడు. మీరు దేవునికి కుమారులు, కుమార్తెలు. మరి నేనెవరిని? నేను దేవుని చేతిలో, దేవుని యొద్ద బానిసను. ఆయన పిల్లలను క్రమశిక్షణలో, ఆయన వ్యవసాయములో, మీరు ఒక పూల తోట అయితే, ఒక పండ్ల తోట అయితే, దీన్ని సేద్యపరచడానికి నన్ను ఒక బానిసగా ఏర్పరచుకుని మిమ్మును ప్రత్యేకించుకుని మిమ్మును ఫలింప చేయలాగను, ఆయన తోటను అభివృద్ధి పరచులాగను నాకు పని అప్పగించారు. నాకు జీతము పరమందున్నది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవటము, దేవుని చిత్తాన్ని జరిగించటము, వాక్యానికి లోబడటము. మీరు వెళ్ళండి, మీ సంఘాలకు వెళ్ళండి, మీ దైవజనం చేతి కింద ఉండండి, వారు చెప్పిన మాటలు వినండి, వారికి సహకరించండి, వారి యొక్క దశమభాగాలు వారికే ఇవ్వండి, వారి కానుకలు వారికే ఇవ్వండి. ఇవేమీ కూడా మీరు పాడు చేసుకోవద్దు, అవన్నీ చేయండి. ప్రభు అదే చెప్పాడు. మీరు సోపులోను, జీలకర్రలోను, పుదీనాలోను, ఇదిగో 10 వంతు అడుగుతున్నారు, అవి చేయండి, వాటితో పాటు ఇది చేయండి అన్నాడు. అలాగా మీరు ఏం చేస్తారో చేయండి. వాటిని చేస్తూ వాటిని మానక మీరు కాన్ఫరెన్స్కి రండి. బ్రతిమలాడుతున్నాను, కాన్ఫరెన్స్కి రండి అంతే. వచ్చి మీరేం చేయబడాలి అంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పిన మీ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యముతో అంటగట్టబడాలి. మీరొక కొమ్మగా ఉన్నారు, ఆయన ఫలించే ఫలభరితమైన తీగగా ఉన్నారు. మీ యొక్క తీగలను ఆయన తీగతో అంటగట్టబడే భాగ్యాన్ని నాకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. మీరు లోబడితే ఆ ప్రయత్నం యోధాపత్రిక ద్వారా, నేను ఆల్రెడీ 2008 నుంచి పరిచర్లో ఉన్నాను. 2019 నుంచి యోధాపత్రికను మరి ప్రారంభించాం. ఇంచుమించుగా ఇది 5 టీంలు పరిపూర్ణమైనవి. చాలా మంది బయటికి వెళ్ళి సువార్త చేస్తున్నారు, కొంతమంది చర్చెస్ పెట్టుకున్నారు, కొంతమంది ఆశ్రయించబడి దేవుని చేతిలో బలంగా వాడబడతా ఉన్నారు. ఈ రీతిగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది మీది 6వ బ్యాచ్. ఇక్కడ మీకున్న అద్భుతమైన సదుపాయాలు ఏంటి అంటే, ఇక్కడ మనకు మీరు వచ్చేసరికి మనకు ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయి, ఆ ట్రస్ట్ గవర్నమెంట్ నుంచి అథారిటీ తెచ్చుకొని గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్లో మీరు ఉన్నారు. ఇప్పుడు
కాబట్టి మీకు సర్టిఫికెట్ కావాలంటే సర్టిఫికెట్ ఇవ్వగలను. వాక్యాన్ని అందించగలిగే సామర్థ్యం దేవుడిచ్చాడు. అలాగే మన యొక్క ట్రస్ట్లో మీరు వాలంటీర్స్గా మీకు ఇష్టమైతే మీ యొక్క అనుభవాలను, మీ యొక్క నైపుణ్యాన్ని ఈ ట్రస్ట్కి అందించి మనం అందరము కలిసి ట్రస్ట్ ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు నడిపించడానికి మనకు ఒక మహత్తమైన భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే వాక్యానికి విధేయత కావటం. వాక్యము కంటే మించినది ఈ లోకంలో ఏది లేదు, ఎవరు కాదు కూడా. ఎందుకంటే తండ్రి సమస్తాన్ని ఆయనకు అప్పగించాడు, ఆయన మనకు అప్పగించాడు. కాబట్టి దీన్ని రూఢిగా తెలుసుకుని ఆయన గుణగణాలను, ఆయన యొక్క స్వారూప్యాన్ని మనలో ముద్రించుకుని, ఇదిగో ఆనాడు ఆది అపోస్తులైన శిష్యులు అంత్యోకలో ఏడాది పాటు అక్కడ ఉండి పరిచర్య చేసి వారి అవసరతలను, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో జాగ్రత్తగా వినాలి మీరు, వారు ఏం చేశారట, పరిచర్య ఏంటి ఏం చేశారట, వాక్యాన్ని చెప్పారు, వారి కుటుంబంలో ఉన్న అవసరతలను తీర్చారు. ప్రతి ఒక్కరు కూడా సమానముగా ఉండటానికి, ఎవరో మార్కిస్టు లెనినిస్టు ఏమండి ఏదో చెప్తారు, లెనిన్ అని లేకపోతే స్టాలిన్ అని చెప్తారు, వాళ్ళు ఎవరు కాదండి, ప్రభువే. సమానత్వాన్ని ప్రారంభించింది ప్రభు. వీరందరూ కూడా వాక్యంలో ఉన్న విషయాలను వారు అడాప్ట్ చేసుకుని, ఇది మేము బైబిల్ నుంచి నేర్చుకున్నాము లేదా మేము పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకున్నామని ఎవరో స్టేట్మెంట్ ఇవ్వకుండా, ఇప్పుడు గాంధీ గారు ఉన్నారండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అన్నారు. అది ఎక్కడి నుంచి ఆయన తీసుకున్నాడు ఆయన చెప్పడం. కానీ ఆ మాట వర్డ్ రాసిన తర్వాత కింద ఏమంటారంటే మహాత్మా గాంధీ అని రాస్తారు. ఏమండి ఆయన ఆ మాట చెప్పడానికి ఇదిగో ముందు వాక్యము ఆధారము. ఏమండి 3 కోతులు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అనే మాటను నేను పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకున్నాను గాంధీ గారు చెప్పలేదు. కింద గాంధీ గారు అని మహాత్మా గాంధీ అని రాస్తారు. అది మన యొక్క గ్రంథము నుంచి ఆయన తీసుకున్నారు. ఈ ఒక్క విషయాలే కాదు, అనేకమైన విషయాలు. ఒక యంత్రం కనిపెట్టినా, ఒక విమానం కనిపెట్టినా, ఒక సినిమా ఈరోజు హాలీవుడ్ పిక్చర్స్ అంటారు. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి విషయంలోనూ వాళ్ళకు ఒక సినిమాని తీసుకున్నారు. అంటే ఇక్కడ సినిమా ఎందుకు అంటున్నానంటే అది కూడా వారు కనీసం మేము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు మేము తీసుకున్నాము అని చెప్పలేకపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఆ రోబో సినిమా మీరు కొంతమంది చూస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఆ రోబో ఎలా అయితే తన కంట్రోల్లోకి తీసుకుంటుందో ఆ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో మనకు తేటగా ఉంటాయి. వీటన్నిటిని తీసుకుని మేము ఫలానా దగ్గర నుంచి మేము ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించామన్న కృతజ్ఞత కానీ సాక్ష్యం కానీ చెప్పలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వారి వల్లే మనం ఉండవద్దు. మనం ఎలా ఉండాలి అంటే ఆది అపోస్తులు ఎలా అయితే వారు అంత్యోకలో పరిచర్య చేస్తారు. పరిచర్య అంటే కేవలం వాక్యం చెప్పడం కాదు, క్రీస్తు నేడు పుట్టాలు అంటే అయిపోలేదు. ఏమండి యేసు రక్తంలో పాపము కడగబడును అంటే అయిపోలేదు. వారి వద్దకు వెళ్ళాలి, వారి యొక్క కుటుంబ వ్యవస్థను మనం కట్టగలగాలి, వారి కుటుంబంలో ఉన్న పరిస్థితిని చక్కబెట్టగలగాలి, ఆ కుటుంబాన్ని యేసయ్య కంటగట్టాలి, వాక్యానికి అంటగట్టాలి. అప్పుడు పరిపూర్ణం అవుతుంది. ముందు నువ్వు కుటుంబాన్ని కట్టకపోతే వాడు బయటికేం రాగలుగుతాడు? దేవునికి సాక్షిగా ఎలా బ్రతుకుతాడు? వాడికి ఇంటి నిండా పరిస్థితులు అధ్వానంగా ఉంటాయి. వాడు బైబిల్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఎందుకు వస్తాడు? కుటుంబాన్ని జయించలేక. ఈ యొక్క నల్లట్టున్న పుస్తకం చేతిలో ఉంటే 10 రూపాయలు సంపాదించవచ్చు కదా అనుకుంటున్నారు మనుషులు. ఏమండి నల్ల పుస్తకము పట్టుకుని డబ్బులు సంపాదించడానికి కాదు, నల్లటి మనుషులను ఇదిగో హృదయము తెలుపుగా చేసి వెలుగులోనికి, చిక్కటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. అందుకొరకు పట్టుకోవాలి. నీ ఆత్మను రక్షించుకుని అనేక ఆత్మను రక్షించడానికే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలి.
మీరు వచ్చే ఆదివారం కదా, మీరు అడగండి. చర్చస్ అయిపోయిన తర్వాత మీరు గేట్ దగ్గరకు గమ్మున రండి, ఒక్కొక్కరు రండి. వచ్చి అక్కడ అడగండి మీరు, అమ్మ మీరు ఎందుకు క్రైస్తత్వాన్ని విశ్వసిస్తున్నారు, మీరు ఎందుకు క్రైస్తత్వంలో కొనసాగుతున్నారని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తారో తెలుసండి? ఎవరు కూడా మా ఆత్మను మేము రక్షించుకోవడానికి క్రీస్తు వద్దకు వచ్చామని చెప్పరండి. ప్రతి ఒక్కరు కూడా అవసరతలతో చెప్తారు. మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతాడనండి, లేకపోతే మా అమ్మాయి పెళ్లి కుదురుతుందనండి, లేకపోతే మా ఆయనకి హార్ట్ అటాక్ వస్తే మేము నమ్ముకున్నామండి, మేము అమ్ముకున్నామండి, ఈ రీతిగా కబుర్లు చెప్తా ఉంటారు. దీనిలో ఎవరిది లోపము అంటే వాక్యము వద్దకు వెళ్ళకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. బెరియా సంఘస్థుల వలె వారు ఆనాటికి పౌలు శీలలు అన్యులు చెప్తున్న సాక్ష్యాన్ని చెప్తున్నాను. వీరు ఎక్కడికి వెళితే అక్కడ ఏమంటున్నారంటే, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారా అనేంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నవారు పెద్దలు. వారు వాక్యం చెప్తున్నారంట బెరియాలో. ఆ సంఘంలో నిలబడి పొద్దు నుంచి సాయంకాలం వరకు విస్తరించి మాట్లాడుతున్నారట. అంతా విన్న తర్వాత వారి గృహాలకు వెళ్ళి ఏమండి కాగడాలు వెలిగించుకుని చర్మపు చుట్టలు ఇప్పి వారు చెప్పిన సంగతులు ధర్మశాస్త్రపు చుట్టలలో ఆ మాటలు ఉన్నవో లేదో అని చెప్పి పరిశీలించడం ప్రారంభిస్తారట. ఇది దేవునితో ఉన్న వ్యక్తిగత ఆత్మీయత. ఎవరేది చెప్తే అది వినటం కాదు, ఆ రీతిగా ఉందా లేదా అనేది పరిశీలించుకోవలసిన బాధ్యత నీది. ఈరోజు సంఘము బలహీనపరచబడడానికి గల కారణం ఏంటి అంటే, ఇదిగో నోటి మాటలకు ఆకర్షించబడుతూ ఉన్నారు. మన మాటలకు కాదు ఆకర్షించబడటం, దేవుని మాటకు ఆకర్షించబడాలి. దేవుని మాట ఎక్కడ ఉన్నది అంటే, ఆది కాండములో ఆది అనే మాట నుంచి ప్రకటన గ్రంథంలో ఆమెనంత వరకు దేవుని మాట ఒకటే మాట. మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఒక్క మాట అంతే. ఆ మాటకు లోబడతాను ప్రభువా, నీ చిత్తం జరిగిస్తాను ప్రభువా అని మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే దేవునితో సమాధానపడి ఆయన చెంతకు, ఆయన కుడిపార్శ్వమునకు కూర్చోవడానికి వెళ్ళారో, ఆ రీతిగా మనము కూడా మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క మార్గమును, నిర్దేశించిన మార్గములో నడవటానికి మీకు ఎన్ని అనుగ్రహించాడో చూస్తారు కదా. వాటితో పాటుగా ఆత్మను, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మనకు అప్పగించి మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆయన మాటలకు లోబడవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ప్రేమను గురించి మాట్లాడుతూ ఆ ప్రేమ విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తాం? ప్రేమ అనే దాన్ని విడిగా నేర్చుకుని ఈరోజు విస్తరించడం కోసం మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆ విస్తరించే అనే మాటను ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వినికిడిలో మనం ప్రతిదాన్ని నేర్చుకుంటే అది మనకు ఆరోగ్యకరమైన హితబోధ. ఈ వాక్యము మన ఆరోగ్యానికి, మన హృదయానికి, మన శరీరానికి, మన ఆత్మకు అది ఆహారముగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనాకారుడైన దావీదు వద్దకు వెళదాం. అక్కడ 113వ కీర్తనలో 4వ చరణంలో ఈ రీతిగా ఉంది: యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమను ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవునికి స్తోత్రము. ఎంత ఆశ్చర్యం! ఆకాశ విశాలమున ఎవరిదట? ఆయన మహిమ వ్యాపించి ఉన్నది. ఆయన ఎక్కడైతే ఉండిపోయేవాడు కాదు, ఆయన విస్తరించాలి, వ్యాపించాలి, సర్వము వ్యాపించాలి. 139వ కీర్తనలో మనం చూస్తే ఆయన మన ముందు, మన వెనక, మన పక్క, ఈ పక్క, ఆ పక్క కూడా ఆయన సమస్తము వ్యాపించి ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడండి. అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే భావం క్రైస్తవుడు తీసేయాలి. అలా తీయకపోతే ఏం జరుగుతుందంటే, ఎవరైతే సత్యాన్ని ఎరగని బిడ్డలు ఉన్నారో
వారు సత్యాన్వేషకులుగా ఉంటూ కొండలు ఎక్కుతా ఉన్నారు, మెట్టలు ఎక్కుతా ఉన్నారు, లోయల్లోకి దిగుతూ ఉన్నారు. ఏమండి, ఎక్కడికో నదులలోనికి వెళ్తా ఉన్నారు, సొరంగాల్లోకి వెళ్తా ఉన్నారు. ఎందుకు? సత్యాన్వేషణ చేయటానికి. వారు పాపం సత్యాన్ని కనుగొనలేక వారు తిరుగుతున్నారు. మరి సత్యమే నిన్ను రక్షించింది. సత్యము అనగా వాక్యము. వాక్యాన్ని కలిగి ఉన్న నీవు వారి వలె నీవు కూడా ఆ పెద్ద చర్చికి వెళ్తేనే, ఆ కొండ మీద ఉన్న చర్చికి వెళ్తేనే, ఈ కొండ మీద ఉన్న చర్చికి వెళ్తేనే, ఆ లోయలో ఉన్న చర్చికి వెళ్తేనే అని నువ్వు అనుకుంటే వారికి నీకు వ్యత్యాసమేది? దేవుని ఉద్దేశాన్ని నువ్వు ఏ రీతిగా నెరవేరుస్తున్నావు? ఆయన ఎక్కడున్నాడట? ఆయన నీ యొద్ద ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. ఆయన అగ్ని వంటి మాటలు నీ నోట నుంచాడు. ఆయన నీ హృదయం యొద్దకు వచ్చి నిరంతరము తట్టుచున్నాడు. నువ్వు ఆయన స్పర్శను అనుభవిస్తున్నావా నా కుమారుడా? రాత్రికాల సమయంలో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క స్పర్శను అనుభవించే అనుభవం నీకు వచ్చిందా? ఆయన చూడగలిగిన ప్రత్యక్షత, ఆత్మీయ నేత్రము నీకు తెరవబడిందా? నీ ఆత్మీయ చెవులను తెరవ చేసుకుని ఆత్మదేవుడైన పరిశుద్ధ ఆత్ముడు ప్రకటిస్తున్న మాటలు ఆత్మపూర్వకంగా నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? అలా గ్రహిస్తే నా కుమార్తె నువ్వు ధన్యురాలివి. అలా గ్రహిస్తే నా కుమారుడా నువ్వు ధన్యుడివి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అంతేగాని ఎక్కడో ఒక మందిరంలోనో, ఎక్కడో ఎత్తైన కోటలోనో కొండలోనో దేవుడు ఉంటాడు అనుకోవటం, ఇక వారికి మనకి వ్యత్యాసం ఏమి లేదు. మన దేవుడు తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఏమండి, యవ్వన కాలపు శరీరం అండి, 33.5 సంవత్సరాలు యవ్వన కాలపు సుందరము వంటి దేహము, పాలుగారే దేహము ఆయనది. ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన దేవుడు. ఆయన యొక్క శరీరము ఛిద్రమైపోయింది. నీ కొరకే ఛిద్రమైపోయింది. ఆయన రక్తము చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకే దారవస్తారు. ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. ఆయన పునరుద్ధాన శక్తిని అనుగ్రహించారు. ఆదాము యొద్ద దగ్గర ఏదైతే కోల్పోయిన అధికారము, మహిమ, ప్రభావము, కిరీటము యావత్తు ఆయన సంపాదించి సార్వత్రిక సంఘానికి అందించి, సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి, ఆ ఆత్మను సంచకరుగా నువ్వు పొందుకుని నిశ్చయతగా సంఘమును సంరక్షించే బాధ్యత కూడా ఆయన సహోదరుడిగా నీకు పరిపూర్ణమైన అధికారములను దేవుడు నిశ్చయముగా అనుగ్రహించాడు. ఇది నువ్వు విశ్వసించాలి. ఇదే భక్తి అంటే. నువ్వు విశ్వసిస్తేనే, నువ్వు నమ్మితేనే పలుకుతావు. నువ్వెక్కడ నమ్ముతావు? నువ్వు నమ్మలేవు కాబట్టి దేవుని మహిమను చూడలేకపోతున్నావు. నువ్వు దేవుని మహిమను చూడాలంటే నువ్వు నమ్మాలి. ఆ నమ్మకాన్ని కలిగించేదే యోధాపత్రిక. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ నమ్మకాన్ని పెంపొందించేదే ఈ కాన్ఫరెన్స్. మీరు ఎక్కడికంటే వెళ్ళండి. నేను ఎప్పుడు కూడా మీ డినామినేషన్ ఏంటి, మీ అయ్యగారేంటి, మీ అమ్మగారేంటి, ఇవి నాకు వద్దు. వాటితో నాకు పని లేదు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు వాక్యములో అంటగట్టబడి బహుగా ఫలించాలి. ప్రభువు కంటే చూడ ధైర్యం ఉంది నాకు చెప్పడానికి. ప్రభువు కంటే అధికముగా మీరు ఫలించాలి. ఈ మాట మీకు నచ్చకపోవచ్చు, కానీ నేనంటున్న మాట కాదు. ఇది నేనంటున్న మాట కాదు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వాక్యమన్న దేవుడే చెప్పాడు, ఇదిగో మీరు విశ్వసిస్తే నాకంటే గొప్ప క్రియలు మీరు జరిగిస్తారు అని చెప్పి దేవుడే చెప్పాడు. కాబట్టి నేను ధైర్యంగా మాటను ప్రకటిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనకి ఇచ్చిన అధికారం అట్టిది. అది నువ్వు నమ్మాలి, అది నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసం నీలో లేదేమో. అది పెంపొందించుకోవడానికి 1 గంట సమయాన్ని ప్రతి చల్ల పొద్దును ఆనాడు ఆదాము
అవ్వ యొద్దకు పరమ తండ్రి ఏ రీతిగా అయితే వెళ్ళి వాళ్ళని బలపరిచి వాళ్ళతో స్నేహించి వాళ్ళని సంతోషపరిచి ఆయన సంతుష్టపడ్డాడో ఆ రీతిగా ఈ యొక్క 1 hour కూడా దేవుడు మనతో మమేకమై ఉంటున్నారు. నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆ స్పర్శను అనుభవిస్తే, నువ్వు ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన మాటను నువ్వు ఆత్మీయ చెవులను తెరవ చేసుకుని వినగలిగితే, దేవునితో నీ అన్యోన్యత సాహసం గొప్పది, అది గొప్పది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విస్తరించడం, దేవుని యొక్క ఉద్దేశంలో విస్తరించడం. ఆయనట ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నదట. ఆయన మహిమ రీతిగా వ్యాపించి ఉన్నదట. ఆయన గుణగణాల్లో ఒక గుణము విస్తరించటం. ఆ విస్తరించడం కోసం మనకు ఆది కాండములు ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆది కాండము 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. వాటితో పాటు దేవుడు ఆ కిందకు వస్తే, ఆ కింద వచనాల్లో కూడా ఆయన ఎంత బాగా చెప్తున్నారో వాటిని కూడా మనము జాగ్రత్తగా ధ్యానించడానికి ఇష్టపడదాం. ఆయన ఆ రీతిగా చెబుతూ మరి మన మనుషుల గురించి కూడా చాలా చక్కని విషయాలు తెలియపరిచారు. 28వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, అంటే వాటికొక న్యాయం వీటికో న్యాయం కాదు, దేవుడు వాటిని విస్తరించమన్నాడు. ఇక్కడ మనలను కూడా అదే ప్రేమతో విస్తరించమంటున్నాడు. చూడండి, మరలా చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా ఆశీర్వదించాడు? ఆశీర్వదించాడంటే ఒక ఆశీర్వాదం ఉంది, ఒక ఆశీర్వాదం లేదని చెప్తారు మనం. ఏమండి, ఒక కుటుంబానికి వెళితే, అమ్మ దేవుడు మీకు డబ్బు విషయంలో ఆశీర్వదించలేదమ్మా, పిల్లల విషయంలో ఆశీర్వదించాడు అంటే. ఎందుకని? పిల్లలు 10 మంది కనబడతారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఏమంటే ఒక ఇంటికి వెళ్తే డబ్బు ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఒక దగ్గరికి వెళ్తే ఆత్మీయ జీవితం ఉంటుంది, ఒకరి దగ్గర ఇంకోటి ఏదో ఉండదు. ఒకరికి పొలాలు ఉంటాయి, ఒకరికి ఉండటానికి ఇల్లు ఉండదు. ఇవి ఆశీర్వాదం అనుకుంటారు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి వాటిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలడం అంటే పరిపాలించడం. ఇస్ ద కింగ్. నువ్వు రాజువి. ఎందుకంటే నీ తండ్రి రాజు, ఆయన రాజాది రాజు. కాబట్టి ఆయన కుమారుడిగా నీవు కూడా రాజువే. ఆదాము దేవుని కుమారుడట. మనం ఆదాము నుంచి వచ్చిన వారు, మనము దేవుని కుమారులమే. కాబట్టి మనం రాజులము, ఏలేవారు, మనము పరిపాలించేవారు, మనము అమైండ్మెంట్ చేసేవాళ్ళం. కానీ ఇది మనకి అర్థం కాక మనం దాన్ని మన జీవితానికి అన్వయించుకోక మనం ఎంతసేపు కూడా చేతులు చాచేవారుగా ఉన్నాం. మనల్ని ఎప్పుడు దేవుడు చేతులు చాచేవారుగా ఉంచలేదు. చేతులెత్తి దీవించేవారుగా ఉంచాడు. చేతులెత్తి ఆశీర్వదించేవారుగా వచ్చాడు. ఒకనాడు కరువులో యోసేపు యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని యోసేపు జీవితంలో నెరవేర్చి ఐగుప్తుకు నడిపించి ఫరోకు కళను ఆయనకు అనుగ్రహించి ఆ కళ భావాన్ని చెప్పడానికి జ్ఞానాన్ని ఈయనకు అనుగ్రహించి, చూడండి ఎంత భలే ఉంటాయి దేవుని యొక్క ప్రణాళికలు. ఎవరినైతే తృణీకరించారో, ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరినైతే కాదనుకున్నారో వారి ద్వారా ఆనాడు 70 మందిని ఆ యొక్క ఐగుప్తుకు నడిపించినప్పుడు ఫరో, ఆనాటికి ప్రపంచ చక్రవర్తి ఫరో, ఆనాటికి కరువులో ఉన్నాడు యాకోబు. కరువును ఆశ్రయించి రాజు వద్దకు వెళ్ళిన వాడు యాకోబు. ఆలోచించండి, ఈరోజు మీ జీవితాలను అనుమతించుకోండి. ఈరోజు ఆడపిల్లలే కాదు, మగపిల్లలే కాదు, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి,
అవసరాలు ఉన్నాయి, భూ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనతో వాక్యం ఉంటే ఇవేమీ కాదండి. ఎందుకంటే వీటన్నిటి యొక్క ఆశీర్వాదము ఆది కాండములోనే దేవుడు అనుగ్రహించాడు. ఆ అధికారం నాకు ఉంది అని ఎవరైతే నమ్ముతారో వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? యాకోబు కరువులో వెళ్ళాడు. ప్రపంచ చక్రవర్తి అయిన ఆనాటికి ఫరో ఆయన సన్నిధానం నిలబడినప్పుడు అండి, ఎవరి చేయి పైన ఉండాలి? చక్రవర్తి అయిన ఫరో చేయి పైన ఉండాలి. యాకోబు యొక్క జీవితము మోకాళ్ళ మీద ఉండాలి. కానీ యాకోబుకు యబ్బోకురేవు దగ్గర సంపాదించిన వాక్యం ఉంది. యబ్బోకురేవు దగ్గర ఆయన గెలుచుకున్న వాక్యం అనే దేవుడు ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఫరో యాకోబు ఎదుట మోకరిల్లాడండి. యాకోబు చూడండి, కరువులో ఉన్నాడు. ఈరోజు నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు కరువులో ఉండుండొచ్చు, నువ్వు పేదరికంలో ఉండుండొచ్చు, నువ్వు అవహేళనతో నీ కుటుంబం ద్వారా, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా నువ్వు తృణీకరింపబడి ఎందుకు పనికిరానటువంటి వాడిగా, నీ తల్లిదండ్రుల చేత నువ్వు తృణీకరింపబడిన వాడిగా, వెలివేయబడిన వాడిగా, కొట్టివేయబడిన వాడిగా నువ్వు ఉండొచ్చు. కానీ నీలో వాక్యం ఉంటే, నీలో క్రీస్తు ఉంటే, నీతో నీ దేవుడు ఉంటే, నీ వ్యక్తిగత ఆత్మీయత దేవునితో సాంగత్యం నీకుంటే, ప్రపంచ చక్రవర్తి నీ ముందు మోకరిల్తాడు. ఎందుకో తెలుసా? అది నీ గొప్పతనం కాదు, నీలో ఉన్న వాక్యపు వెలుగు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీలో ఆ వాక్యం ఉంటే ప్రపంచ చక్రవర్తి కూడా నీ ముందు మోకరిల్లుతాడు. ఆనాడు ఫరో అయిన ఆ చక్రవర్తి యాకోబు ఎదుట మోకరిల్లాడు. యాకోబు ఫరోని దీవించాడు. ఎస్, దీవించే అధికారం నీకుంది, దీవించే అధికారం నాకుంది. ఇదిగో మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండటానికే మిమ్మల్ని పిలిచానని చెప్పి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? నా కుమారుడు, నా కుమారుడు విశ్వసించాలి. మనం అనుకుంటాం యేసేపు కృంగిపోలేదండి. అన్నదమ్ములు తృణీకరించారు. వీడి కలలవాడు, వీడి పనికిమాలిన వాడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడిని చంపేద్దామన్నారు. కానీ మరణము యెహోవా వశము. ఎవరిని చంపలేరండి, ఎవరు చంపలేరు. మరణము యెహోవా వశము. దేవుడే ఇవ్వాలి, దేవుడే తీసుకోవాలి తప్ప ఎవరి తరం కాదు. అందుకే యోబు చక్కని మాట చెప్తాడు మనకు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అంటాడు. ఎంత ధైర్యం అండి! యేసేపుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? యేసేపుకి ఇచ్చిన దర్శనాలు ఏంటి? యేసేపుకి ఇచ్చిన కళలేంటి? ఆ కళలను బట్టి తృణీకరింపబడి అన్నదమ్ములతో, అక్కజెండ్రులతో ఆయన కొట్టివేయబడి, గోతులో పడి, నూతులో పడి, అమ్మివేయబడి, బానిసగా వెళ్ళి ఆయన యొక్క జీవితం అద్భుతం. మన క్రైస్తవుడు ప్రతి ఒక్కడు ఆయన జీవితాన్ని పారామీటర్గా మనం ముందు పెట్టుకోవాలి. దేవుడు మీ అందరికీ కూడా ఈ వాగ్దానం ఇచ్చాడు. మీరు అభివృద్ధి చెందండి, మీరు ఫలించండి, ఈ రీతిగా ఆశీర్వదించాను, సమస్తాన్ని లోపరుచుకోండి, లోకాన్ని ఏలండి. ఆశీర్వాదం నీకుంది, నాకు ఉంది. అయితే దాన్ని ఎలా పరిపూర్ణం చేయాలో, దాన్ని ఎలా మనం యొక్క జీవితంలో నెరవేర్చుకోవాలో, ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలో నువ్వు యేసేపు యొక్క జీవితాన్ని పారామీటర్గా పెట్టుకో. నువ్వు ఈరోజు గోతులో ఉన్నావా? మంచిది. ఈరోజు పోతిఫర్ ఇంట్లో నువ్వు పనివాడిగా ఉన్నావా? మంచిది. నమ్మకంగా ఉండవయ్యా. నువ్వు జైల్లో ఉన్నావా? ఉండు. అయితే అక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. జైల్లో కూడా దేవుడు ఏమంటాడు? యెహోవా అతనికి తోడై ఉండెను. దేవునికి స్తోత్రము. ఎంత అద్భుతం అండి! దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అతను గోతులో ఉంటే గోతులో ఉన్నాడట, అమ్మివేయబడ్డప్పుడు ఆయన కూడా అమ్మివేయబడ్డాడట, ఆయన పోతిఫర్ ఇంట్లో పని చేస్తుంటే ఆయన ఉన్నాడట. ఆయన ఎక్కడ లేడు? ఆయన ఆఖరికి జైల్లో పెట్టించారు, జైల్లో కూడా ఆయనే ఉన్నాడట. దేవుడు నిన్ను విడవడు, దేవుడు అన్నాడు నిన్ను విడవడు. నువ్వు నమ్మకంగా ఉంటావా దేవునికి? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నీలోనే ఉంటాడు. ఎందుకనంటే ఆయన కట్టుకున్న ఇల్లు. నువ్వెవరో?
ఆయన నిన్ను ఆలయముగా నిర్మించుకున్నాడు, ఆయనకు ఇల్లుగా కట్టుకున్నాడు, ఆయనకు మందిరముగా నిర్మించుకున్నాడు, ఆయనకు బేతెలుగా ఏర్పరచుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలో వసించాలని, నీలో నివసించాలని, నీలో ఉండాలని అనాది సంకల్పము. అందుకే కదా నిన్ను రూపించుకున్నది. ఆయనకు కుమారులు అనబడిన వారు కొన్ని కోట్ల మంది కోళ్ళలాగా ఉన్నారు, దేవదూతలు అనబడిన కుమారులు. కానీ వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆరాధన దేన్ని ఆయన కోరుకోలేదు. ఈ మట్టి మనిషిని కోరుకున్నాడు దేవుడు, ఈ నల్లని దానిని కోరుకున్నాడు దేవుడు, ఈ గువ్వ కన్నుల దాన్ని కోరుకున్నాడు దేవుడు. అబ్బా, ఎంత భాగ్యము నా కుమారుడు, నా కుమార్తె, ఎంతటి భాగ్యము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు. తన వాక్యమనే ఆ యొక్క రక్తముతో నీకు ఉతక స్నానము చేయించి, నిన్ను పరిశుద్ధపరిచి, ప్రత్యేకపరిచి, నిన్ను ప్రధానము చేసుకున్నాడు. ఎంతటి భాగ్యము. నువ్వు సత్యాన్ని కనుగొనలేకపోతున్నావు, లోకం వైపు చూసి భయపడుతున్నావు. నువ్వు భయపడకు నా కుమార్తె. ఇదిగో యేసేపు యొక్క జీవితాన్ని ముందు పెట్టుకో. అదొక స్కేల్ మన జీవితానికి, అదొక పారామీటర్ మన జీవితానికి. దేవుడు తోడే లేడా? దేవుడు వాగ్దానం ఇవ్వలేదా? దేవుడు దర్శనాలు ఇవ్వలేదా? దేవుడు కళలు ఇవ్వలేదా? ఇచ్చాడు. మరి ఎప్పుడు నెరవేర్చబడ్డాయి? నువ్వు కంగారు పడతావు. నీకు పిల్లలు పుట్టకపోతే కంగారు, నీకు ఉద్యోగం రాకపోతే కంగారు, నీకు చదువు అవ్వకపోతే కంగారు, పెళ్ళైన దగ్గర నుంచి పెళ్ళి అవ్వకపోతే ఒక కంగారు, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఒక కంగారు. అన్నిటికీ కంగారే. కానీ దేవుని యొద్ద ఉన్నది ఈ కంగారు. లోక సంబంధమైన విషయాలు, అన్నిటి విషయాల్లో కంగారు పడతా ఉంటారు. కానీ దేవుని యొద్ద మీ యొక్క విధేయత ఎంతగా ఉందో మీరు నిరూపించుకోవాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీకు కుటుంబం ఉంది, నీకు బిడ్డలు ఉన్నారు. బిడ్డలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పిల్లలకి జ్వరం వచ్చి మంచి రొంపతో ఉన్నారు అనుకుందాం. ఆ వీధిలోంచి ఐస్ క్రీమ్ వెళ్తుంది. ఆ మంచం మీద ఉన్న పాప బాబు వాడు చాలా మారం చేసేస్తాడు, నాకు ఐస్ క్రీమ్ కావాలని. మరి తండ్రిగా తల్లిగా నీకు తెలుసు ఐస్ క్రీమ్ పెడితే ఏం జరుగుతుందో. కాబట్టి ఆ బిడ్డ ఏడ్చినా ఊరుకుంటావు. ఎందుకనంటే తగిన సమయాన్ని నువ్వు పెడతావు. కేవలం ఆ దారి అంటే వెళ్ళి ఐస్ క్రీమ్ అడిగాడు కదా, నువ్వు శ్రేష్టంగా ఒక చక్కని కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన హై క్వాలిటీ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెడతావు. ఎందుకని? నీ బిడ్డ ఆశించాడు. నీకున్న ఆ జ్ఞానం దేవుడికి లేదా? ఎప్పుడైనా రీతిగా ఆలోచించారా? చెప్పాడండి, సువార్తలో చెప్పాడు కదా. ఇదిగో శారీరక సంబంధమైన తండ్రులు మీరే ఎంత గొప్పగా ఆలోచిస్తే పరమందున్న తండ్రి ఏ రీతిగా ఆలోచిస్తాడు? ఒక కుమారుడు రొట్టె అడిగితే రాయిచ్చేవాడా? చేపను అడిగితే పావనిచ్చేవాడా? నీ అవసరత ప్రతిదీ నీకు ఆయన తెలుసు. పరలోకమందున్న నీ తండ్రికి నీకేం కావాలో తెలుసు. అయితే మొదటగా నువ్వేం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి. ఆయన వాక్యానికి లోబడేదానిగా ఉండాలి. ఎస్, ఇదిగో మన పారామీటర్ యేసేపు యొక్క జీవితం. యేసేపు దేవుని చేత పంపబడ్డవాడే, యేసేపు దేవుని చేత వాడబడ్డవాడే, యేసేపు దేవుని యొక్క కళలను చూసిన వాడే, దేవుని యొక్క దర్శనాలు చూసిన వాడే, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడే. అయితే అన్నదమ్ములతో తృణీకరింపబడినవాడు. అసలు అతని జీవితానికి చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనం అనుకున్నట్టుగా ఉండదు. నువ్వేదో అనేకులకు ఏదో ఉపయోగపడేలాగా ఏదో చేయాలనుకుంటావు, నువ్వు అలా చేయలేవు. కానీ అవన్నీ నీలో ఉన్నాయి. అవన్నీ నీలో ఉన్నాయి. నువ్వు కుటుంబాలనే కట్టగలవు. నువ్వు రోగుల మీద చేతులు ఉంచితే రోగాలు పోతాయి. నువ్వు డాక్టర్ ఎందుకు? నువ్వు డాక్టర్ చదివితే డాక్టర్ వృత్తే చేస్తావు. కానీ నువ్వు ఇప్పుడు రోగుల మీద చేతులు ఉంచితే రోగాలు పోతాయి. అవయవాలు, పాడైపోయిన అవయవాలు బాగుపరచబడతాయి. ఇదిగో మరణాంధకారంలో ఉన్న వాళ్ళు జీవులకు నడిపించబడతారు. మరణించిన వారు లేచి నిలబడతారు. కాళ్ళు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు. నువ్వైతే డాక్టర్ అయితే ఒకదానికే పనిచేస్తావు. నువ్వు గైనకాలజిస్ట్వా? అదే చేస్తావు. నువ్వు చర్మానికి సంబంధించిన దానివా? అదే చేస్తావు. కానీ నా ప్రభువులో ఉంటే, దేవుని యొక్క వాక్యంలో ఉంటే నువ్వు అన్నిటినీ చేయగలవు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అన్న దేవుడు నీలో ఉన్నాడు. ఆయన గుణగణాలు నీలో ఉండాలి అంటే మొదటగా వాక్యానికి అంటగట్టబడాలి. నువ్వు ఎంతకాలం ఎలా బ్రతికావు అనేది కాదు, కానీ ఇక్కడి నుంచి రాబోతున్న దినాలలో, రాబోతున్న నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతూ ఉన్నా,
2026లో నీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే మొదటగా ఈ కొద్ది రోజులు నీ పునాది బలంగా ఉండాలి. ఆ పునాది క్రీస్తు అయి ఉండాలి. ఆ బండ మీద ఇల్లు కట్టినవాడు, వరద వచ్చింది, గాలి వచ్చింది, కానీ ఎందుకు కూలిపోలేదంటే ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభువులు ఉంటే శ్రమలు రావా? ప్రభువులు ఉంటే గాలి లేదా? ప్రభు ఉంటే వరద రాలేదా? ప్రభు బండ మీద ఉంటే ఏమీ జరగలేదా? జరుగుతాయి. కానీ ఎందుకు కూలిపోలేదు అంటే ఆయనతో ఉన్నావు, ఆయనలో ఉన్నావు, ఆయన నీలో ఉన్నాడు, నీ వాయిల్లో ఉన్నావు. కాబట్టి నువ్వెప్పుడు కూడా దేనికి వెరవడానికి లేదు, దేనికి భయపడడానికి లేదు. అనేకులను చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే ఆయుధము నువ్వు. అనేకులు రోగాలతో ఉన్న వాళ్ళని అద్భుతంగా వాళ్ళ రోగాల నుంచి బయటకు తీసుకొచ్చే అధికారం నీకుంది. అవయవాలను నూతన అవయవాలుగా మార్చగలిగే శక్తి నీకుంది. ఇదిగో 4 దినాలైన లాజరు నువ్వు బయటికి రా అంటే జీవంతో లాజరు బయటకు వచ్చాడు, జీవంతో బయటకు వచ్చాడు. అటువంటి అద్భుతమైన శక్తివంతుడైన త్రియేక దేవుడు నీలో నివసిస్తున్నాడు. నువ్వు దీన్ని విశ్వసించాలి. నువ్వు దీన్ని విశ్వసిస్తే ఇదిగో నిశ్చయముగా నాడు ఫరోని యాకోబు కరువులో ఉండి ఆశీర్వదించాడు. నాకు చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండి. ఎందుకంటే సంపాదించాడు. యాకోబు సంపాదించిన వాక్యమే మోషేకు అనుగ్రహించబడింది. మోషే ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రమే ఈరోజు మనకు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చింది. అదే వాక్యాన్ని మనము పొందుకుని ఉన్నాం. యాకోబు గారు పోరాడి సంపాదించాడండి, పెనుగులేడు సంపాదించాడు వాక్యాన్ని. ఆ వాక్యము ఆయనలో ఉంది కాబట్టి అవసాన దశలో ఆయనట ఆ యొక్క క్రీస్తు అనే ఆ చిగురించి కర్ర మీద ఆనుకుని వారి కుమారులందరినీ దీవించాడట. నా కుమారుడా, క్రీస్తులో నువ్వు ఉంటే అనేకులకు దీవెనకరం. అందుకే పేతురు అంటాడు, ఇదిగో మీరు ఆశీర్వాదానికి వారసులొకటికే మిమ్మల్ని దేవుడు పిలిచాడు. మీ నోటి నుంచి శుభవచనమే రావాలి, మీ నోటి నుంచి ఇదిగో ఆశీర్వాదమైన మాటలే రావాలి, వేరొక మాట మాట్లాడడం వీలు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీరందరూ ఆ రీతిగా ఆ నిజమైన ద్రాక్షావళికి అంటకట్టబడి ఆయనలో నిలిచి ఫలించి అభివృద్ధి పొందుదురుగాక. ఆ రీతిగా ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని విస్తరించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఇంతవరకు ప్రభువా మీ అగ్నివంటి మాటలు మరి అపాత్రుడును నాయన నీ దాసుడును నీ బానిసనైన నా నోటి నుంచి మరి నీ పిల్లలకు మీరు అనుగ్రహించిన ప్రతి మాట వారి హృదయాల్లో ముద్రించుకుని నిరంతరంగా ఫలించే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు అందిస్తారని, మరి బహుగా ఫలించడం ద్వారా మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీదను కుమరింప చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని నిశ్చయముగా దాన్ని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.